అలాగే జనసేన కార్యకర్తలు కూడా మరి ఎన్నంటే ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఇదే ఉత్సాహంతో మనం సుమారు 45 రోజుల నుంచి 50 రోజులు కష్టపడవలసి ఉంది. ఇది నా ఒక్కడిదే కాదు, మన అందరిది పార్టీ. కాబట్టి అందరూ కూడా చెయ్య కలిపి మన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ కూడా చెయ్య కలిపి ముందుగా జాయినింగ్స్ అనేవి ప్రతి ఒక్కరూ జాయినింగ్స్కి అనేవి కృషి చేయాలి. కాబట్టి గతంలో కొంత నాయకులు లేకపోతే చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. కాబట్టి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అప్పుడు వారు వన్ సైడ్లా ఉన్నట్టు కనిపించింది. వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లోకి వస్తే ఈరోజు మీరు పలికిన స్వాగతం జీవితంలో అసలు మర్చిపోలేటువంటిది. ఎందుకంటే పిలుపులు అందినా అందకపోయినా మీరందరూ కూడా వచ్చారు. అలాగే ఈరోజు నేను ఈ రామచంద్రపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారంటే దాని ప్రధాన కారణం మీరే. చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎన్నోసార్లు చెప్పారు, సర్వేల ప్రకారంగానే మేము అభ్యర్థులను ఎన్నుకుంటాం, గెలుపు గుర్రాలకు మాత్రమే మేము సీట్లు ఇస్తామని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే అన్ని సర్వేల్లో కూడా మీరు నాకు వెన్నుదండుగా నిలిచారు. అందరి కార్యకర్తలకి, ప్రతి ఒక్క టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకి పేరు పేరున నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ ఎవరీవన్. Hey!